ఒక చిన్న రాయి మన జీవితాన్ని మార్చేస్తుందా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ముఖ్యంగా చదువుకోవాల్సిన పనులను పదే పదే వాయిదా వేసే మన అలవాట్ని మార్చడానికి ఒకే ఒక్క రాయి ఎలా సహాయపడుతుందో ఈ కథలో చూద్దాం. పరీక్షలు దగ్గరకొస్తున్నప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు మనస్సులో ఒక ఆలోచన మెదులుతూ ఉంటుంది. అదేంటో మీకిప్పటికే తెలిసే ఉంటుంది కదా. అదే ఆ మాట. రేపు చేద్దాంలే. మనలో చాలామందిని వెనక్కి లాగే శక్తివంతమైన మాటేది. ఈ ఒక్క చిన్న వాక్యం మన కలలని, మన లక్ష్యాలని మననుంచే దూరం చేస్తుంది. పైగా తెలియని ఒత్తిడిని కూడా పెంచుతుంది. సరే, ఇప్పుడు కబీర్ కథలోకి వెళ్దాం. కబీర్ అంటే అందరూ సోమరిపోతూ అనేవాళ్లు. కాని నిజానికి అతని పోరాటం బద్ధకంతో కాదు, తనతో తనే. అది సోమరితనం కాదు, తనను తాను ముందుకు నడిపించుకోలేకపోతున్న ఒక అంతర్గత సంఘర్షణనమాట. చూడండి, కబీర్ కలలు ఆకాశమంత ఎత్తులో ఉండేది, కాని వాస్తవికత మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండేది. చదువులో బాగా రాణించాలి అనుకుంటే మార్కులు దారుణంగా పడిపోతున్నాయి. జీవితంలో విజయం సాధించాలి అనుకుంటే పుస్తకాలమీద దుమ్ము పేరుకుపోతోంది. వాయిదా వేసే అలవాటు సృష్టించే నిరాశ అంటే ఇదే. ఒకరోజు వాళ్లమ్మ చాలా బాధగా ఒక మాట అంది. నువ్వు వృధా చేసే ప్రతిరోజూ నీ భుజాలమీద నువ్వే ఒక రాయిని పెట్టుకున్నట్లు. ఆ రాళ్ల బరువు మన ఆత్మవిశ్వాసాన్ని మెల్లమెల్లగా ఎలా చిదిమేస్తుందో ఆలోచించండి. ఇక్కడ్నించే కథలో అసలైన మలుపు మొదలవుతుంది. కబీర్ గురుదేవ్ అనే ఒక జ్ఞానిని కలుస్తాడు. ఆయన కబీర్కి ఒక విచిత్రమైన కాని చాలా చాలా శక్తివంతమైన పనిని అప్పగిస్తాడు. గురుదేవ్ చెప్పిన పద్ధతి చాలా సింపుల్. ఫస్ట్, ఆ రోజు చేయాల్సిన పనుల్లోకెల్లా ఒక్క ముఖ్యమైన పనిని ఎంచుకోవాలి. సెకండ్, దాన్ని ఎలాగోలా పూర్తి చేయాలి. చివరిగా ఆ పని పూర్తయినందుకు గుర్తుగా ఒక రాయిని తీసి కుండలో వెయ్యాలి. అంతే. చూడ్డానికి చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు కదూ, కాని దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. మొదటి రోజు కబీర్ చాలా కష్టపడి 1 గంట చదివి కుండలో మొదటి రాయి వేశాడు. ఆ రాయి కుండలో పడినప్పుడు వచ్చిన శబ్దం చాలా చిన్నదే అయినా అది అతనికి ఏదో తెలియని ఆనందాన్నిచ్చింది. ఇది మనందరికీ తెలిసిన ఫీలింగే. ఒక చిన్న పనిని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు కలిగే సంతృప్తి అనమాట. 30 రోజుల తర్వాత కబీర్ తన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అసలైన పాఠం నేర్చుకుంటాడు. అదేంటంటే చిన్న చిన్న అలవాట్ల వెనుక దాగి ఉన్న నిజమైన శక్తి. మరి 30 రోజుల తర్వాత కబీర్ కొండలో ఎన్ని రాళ్లున్నాయో తెలుసా? కేవలం 20. అంటే అతను 10 రోజులు పని చేయలేకపోయాడు, విఫలమయ్యాడు. కబీర్ నిరాశతో తలదించుకున్నాడు. కాని గురుదేవ్ మాత్రం చిరునవ్వుతో చెప్పిన ఈ మాట చాలా ముఖ్యమైనది. నాయనా, నువ్వు చెయ్యలేకపోయిన ఆ 10 రోజుల గురించి ఆలోచించకు. నువ్వు పూర్తి చేసిన ఆ 20 రోజుల్ని చూడు. మనం కూడా అంతే. మన వైఫల్యాలకన్నా మన విజయాలపై దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. ఈ మార్పునే ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇంతకుముందు అతని క్రమశిక్షణ 0. ఒక్కరోజు కూడా పనిచేయలేదు. కాని ఇప్పుడు ఆ కుండలో 20 రాళ్లున్నాయి. అంటే అతను 0 నుండి మొదలుపెట్టి ఏకంగా 20 రోజులు క్రమశిక్షణతో పనిచేశాడు. ఇదే కదా అసలైన పురోగతి. సో అసలు రహస్యం ఇదే, చిన్న అలవాట్ల శక్తి. ప్రతిరోజు మనం వేసే ఆ ఒక్క రాయి పెద్దగా ఏమీ అనిపించకపోవచ్చు, కాని అలాంటి రాళ్లన్నీ కలిస్తేనే ఒక పెద్ద పర్వతం తయారవుతుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఈ చిన్న చిన్న విజయాలే మన ఆత్మవిశ్వాసాన్ని కొండంత పెంచుతాయి. ఇప్పుడు 1 సంవత్సరం గడిచింది. కబీర్ జీవితం ఎలా మారిందో చూద్దాం. ఆ చిన్న చిన్న రాళ్ళు అతని జీవితంలో ఎంత పెద్ద పర్వతాన్ని నిర్మించాయో తెలుసుకుందాం. చూడండి, మొదటి నెలలో అతను ఆ అలవాటును నిర్మించుకున్నాడు. 6 నెలలు గడిచేసరికి అతని మార్కులు, ఏకాగ్రత అన్నీ మెరుగుపడ్డాయి. ఇక 1 సంవత్సరం తర్వాత అతను చదువులోనే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎంతో ఎదిగాడు. ఇది చూస్తే అర్థమవుతుంది, చిన్న రోజువారీ చర్యలు ఎంత పెద్ద మార్పును తీసుకువస్తాయో. ఈ కథ కేవలం కబీర్ గురించి మాత్రమే కాదు, మనందరి గురించి. అందుకే అస్సలైన సవాలు ఇప్పుడు మన ముందే ఉంది. ఏంటంటే ఈరోజే మనం మొదటి రాయిని వేసి మన ప్రయాణాన్ని మొదలుపెట్టడం. ఒక్క క్షణం ఆలోచించండి. వాయిదా వేయకుండా ఈరోజు మీరు పూర్తి చేయగల ఆ అతి ముఖ్యమైన చిన్న పని ఏది? మీ మొదటి రాయి ఏది? మొదలుపెట్టడమే కష్టమనిపిస్తోందా?
పర్లేదు, మనం దాన్ని చాలా చాలా సులభం చేద్దాం. ఒక చిన్న సలహా, జస్ట్ చదవాల్సిన పుస్తకాన్ని సరైన పేజీకి తెరవండి, అంతే. చదవటం కూడా వద్దు, కేవలం ఆ పేజీని ఓపెన్ చేసి అక్కడ పెట్టండి. దాన్నే మనం మొదటి రాయి అనుకుందాం. ఆ ఒక్క చిన్న పనిని పూర్తి చేశామన్న ఫీలింగ్, దాన్ని అనుభవించటం ముఖ్యం. రేపటి కోసం అస్సలు ఎదురుచూడొద్దు. ఈరోజు ఒక చిన్న రాయి వేయడం ద్వారా మన భవిష్యత్తును మార్చడం మొదలుపెడదాం. గుర్తుంచుకోండి, ప్రతిరోజూ కేవలం ఒక్క రాయి. మరి మీరు ఏ పర్వతాన్ని నిర్మించబోతున్నారు?